ఇక మా చిన్నప్పుడైతే మా ఇంటికి వాళ్ళు చుట్టాలు వచ్చిరంటే నాకు ఒకటే ఒక డ్యూటీ ఉంటుండే. అలా అన్నం తినంగానే ఫస్ట్ తువ్వాలియాలు జైలు తుడుచుకోనికి, తర్వాత ఇంకొక డబ్బా పట్టుకపోతుండే. దాంట్లో ఒక 6 పార్టీషన్లు ఉంటాయి అన్నట్టు. లవంగాలు, ఇలాచీలు, సోంపు, బాగం గిట్లా. అది ఇట్లా మూత తిప్పితే హోల్ వస్తుంది. ఏది కావాలంటే అది తింటుండే అన్నట్టు. అది చాలా మ్యాండేటరీ ఉంటుండే. ఎప్పుడైతే ఆ డబ్బా కనబడతలేదు కానీ మా ఇంట్లో సోంపు అయితే చాలా మ్యాండేటరీ అన్నట్టు. అన్నం తినంగానే వేసుకున్నాం అనుకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుగుదలగా మంచిగా ఉంటుంది. ఇలా మనం నువ్వులు కూడా వేస్తున్నాం. డైలీ నువ్వులకి ఇట్లా బుక్కిరు అనుకోని మంచి కాల్షియం వస్తుంది. ఎట్లా ఇవాళ చెప్తా పండు చాలా టేస్ట్ ఉంటుంది. మీకు అలవాటు పడిపోతారు కానీ మంచిదే కాబట్టి అలవాటు పడ్డా మంచిదే అన్నట్టు. ఇక మంచిగా ఫస్ట్ సోంపు దొడ్డు సోంపు ఉంటుంది కదా, అది చెరుక్కొని బెడ్డలు గిట్ల ఉంటే తీసేసుకొని జర్రంతా నెయ్యి వేసుకుని అనుకోని మంచిగా ఉంటుంది, వేయించుకోవాలి. అది సగం వేగేటప్పుడు ఇంకొక గిన్నెలో మనం నువ్వులలో జర్ర తడి వేసుకొని వేయించుకున్నాం అనుకుంటే ఇలా చిటపట ఆడతాయి. ఈ సోంపు సగం వేగిన తర్వాత ఉప్పు కలిపిన నీళ్ళు పోసుకుంటే ఏంటంటే దానికి అంటుకుంటుంది అని చెప్పి నీళ్ళు కలుపుతాం అన్నట్టు. ఇంకా సగం వేగిన తర్వాత ధనియాల పప్పు ఉంటుంది కదా, ధనియాల పప్పు కూడా ఇలా వేసేసుకొని మనం వేయించుకున్న నువ్వులు కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసి చూడండి కరకరలు ఆడాలి. మంచిగా చల్లగినాక సీసాలో పోసుకొని డైలీ తినారనుకోరి హెల్త్ టేస్ట్.